ఈ రోజు టిఫిన్ కి ఎగ్ తో గుంత పొంగనాలు వేసుకుందామండి. దాని గురించి అని అరసింస కారం వేసాను, కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టాను, అది కూడా వేసేస్తున్నాను. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టానండి, అవి కూడా వేసేస్తాను. ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టాను, అవి కూడా వేసేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసానండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ సాల్ట్ కారం కలిసిలాగా ఇలా కలిపేసుకోవాలి. చూడండి ఇలా కలిసిపోయింది కదా. ఇప్పుడు గుడ్లు కొట్టుకుందామండి. నేను 3 గుడ్లు తీసుకున్నాను. ఈ గుడ్లు ఈ ఉల్లిపాయ ముక్కలు కారం కలిసిలాగా మొత్తం ఇలాగా బీట్ చేయాలండి. మొత్తం కలిసిలాగా నురగ రావాలి. నురగ వస్తూ ఉంటేనే చాలా బాగుంటాయి గుంత పొంగనాలు. గుంత పొంగనాల్లోకి ఈ గుడ్లు మనం ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలాగా ఒక గుడ్డు 3 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఉంచితే ఉంచవచ్చు, తీసేస్తే తీసేవచ్చండి. ఉంచాలని అయితే ఏం లేదు, ఎవరిష్టమో వాళ్ళది. ఈ నూనె దీనికి ఇలాగ బాగా అప్లై చేసుకోవాలండి. ఇలాగా బ్రష్తో ఇంకోండి మనం కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇలాగా చూడండి ఇలా వేస్తున్నాను. ఇలా ఇప్పుడు ఇలా వేసాం కదండి, ఈ గుడ్డు ఇలా పెట్టేసుకోవాలి ఇందులో. చూడండి ఇలాగా అన్నీ ఇలాగే పెట్టేసుకోవాలి. ఈ మిగతాది ఉన్నది కదండి, ఇది కూడా మనం ఇలాగా పైన గుడ్డు మీద ఇలా వేసుకోవాలి. ఒక నిమిషం పాటు మూత ఇలా పెట్టుకోవాలండి. ఇంకోండి ఇప్పుడు మనము ఇది ఇలా తిరగేసుకోవాలండి. అన్నీ మనము ఇలాగే తిరగేసేసుకోవాలి. ఇంకోండి ఇంకా అయిపోయి తీసేసుకుందామండి ప్లేట్లోకి. ఇంకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకుంటే. ఈవినింగ్ స్నాక్స్ కానీ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కానీ మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్.